హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామపారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 872వ నామం, రెండక్షరాల నామం త్రయీ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం శ్రీ త్రయీ అయి నమః అని చెప్పుకోవాలి. త్రయీ అంటే వేదం. అమ్మవారు త్రయీ స్వరూపిణి. వేదవేద్యమైనది మాత్రమే కాదు, వేదమే అమ్మవారని చెప్తున్నారు. వేదాలు 4. ఆ 4 వేదాలు కూడా 3 రకాల మంత్రాలు ఋక్, యజ, సామ రూపాల్లో ఉంటాయి. ఈ రుక్కులు శ్లోక రూపంగా ఉంటాయి, యజస్సులు గద్య రూపంగా ఉంటాయి, సామములు గాన రూపంగా ఉంటాయి. 4 వేదాలు ఈ 3 స్వరూపాల్లోనే ఉంటాయి. ఈ 3 రకాల మంత్రాలే ఉంటాయి కనుక 4 వేదాలకి కలిపి త్రయీ అని పేరు. ఆ వేద స్వరూపిణి అమ్మ. త్రయీ శబ్దానికి ఇంకొక అర్థం చెప్తారు. ప్రతి మంత్రానికి కూడా ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఇలా 3 అర్థాలు ఉంటాయి. సాధారణంగా సంస్కృతం చదివిన వాళ్ళు వీటికి అర్థాలు చెప్పలేరు. ఇలా 3 రకాల అర్థాలతో కూడిన శాస్త్రం కనుక వేదాలు త్రయీ. అమ్మవారు అలాంటి వేదస్వరూపిణి. ప్రత్యక్షేణానుమానేన ఎస్తు పాయోన విద్యతే అంటే ప్రత్యక్ష ప్రమాణాలతోనూ ఊహా ప్రమాణాలతోనూ సాధించలేని దాన్ని చెప్పడానికి పనికొచ్చేటువంటి శాస్త్రం పేరే వేదం. దృశ్య ప్రసాదిని త్రయీ అంటే ఇహలోక, పరలోక, పరమార్థ. మళ్ళీ ఇక్కడ కూడా 3. ఈ 3 రకాల సుఖాలు ఉంటాయి. ఇహలోక సుఖం, పరలోక సుఖం 2 కలుపుకుంటే లౌకిక సుఖాలు అనాలి. పరలోకం కూడా లోకమేగా, కానీ మనం అక్కడికి వెళ్ళలేంగా. ప్రస్తుతానికి అది పరం. అక్కడికి వెళ్తే అదే ఇహం అవుతుంది, వచ్చిన ప్రదేశం పరమవుతుంది. ఇహలోక పరలోక సుఖాలు ఇవ్వడానికి వేదమే శరణ్యం. పారమార్థమైనటువంటి మోక్ష సూక్ష్మం ఇవ్వడానికి కూడా వేదమే శరణ్యం. అందుకే దృశ్య ప్రసాదిని అని చెప్పి వేదం యొక్క స్వరూపంగా చెప్పారు. ఇది మనకు అర్థం కావాలి. మనకి దృశ్య ప్రసాదం ఇవ్వడానికి జగన్మాత త్రయీగా వ్యక్తమైంది. ఆ తల్లికి నమస్కారం చేసుకుందాం. ఋగ్యజస్సామభావేన సాంగవేద వేదగతాయత త్రైతీ కద్యతే లోకే దృశ్య ప్రసాదిని. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం రూపాన ఉన్నటువంటి దేవి త్రయీ అని చెప్పి మనం శాస్త్రాల యందు చెప్పుకున్నాం. అది జ్ఞాతాజ్ఞాత విషయాలను బోధిస్తుందని చెప్పి దేవీ పురాణం చెప్తుంది. అకారాది సామవేదో ఋగ్వేదశ్చ తదాదికః యజుర్వేద ఇకారాదిస్తేషం సంయోగాత్మశుచి. ఇది నిత్యాతంత్రం చెప్తోంది. సామవేద, ఋగ్వేదాలు అకారంతోనూ, యజుర్వేదం ఇకారంతోనూ ఆరంభం అవుతుంది. ఈ 3 కలయిక అయినటువంటి వాగ్భవ బీజం అదే త్రయీ రూపిణైనటువంటి అమ్మ స్వరూపం. అలాంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం త్రయీ అయి నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.